అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం 20వ భాగం. ఆగస్టు 15 రానే వచ్చింది. ఆ రోజే మహిళా మండలి వార్షికోత్సవం కూడానేమో. అనుకున్నట్లుగానే ఎప్పటికన్నా చాలా బ్రహ్మాండంగా జరిపారు. అందరూ ఓహో అనేలా కార్యక్రమాల్ని అత్యంత శ్రద్ధగా జాగరూకతతో నిర్వహించారు. ఎప్పటికన్నా ఇంకో ప్రత్యేకత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం. ఎగ్జిబిషన్లో పెట్టిన వస్తువుల్ని వెలకి అమ్మే రీతిలో పెట్టారు. ఇలా చేయటం వల్ల కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా ఉడతా భక్తిగా సహాయం చేసినట్టుగా ఉంటుంది. దాని తరఫున మండలికి కూడా కాస్త చన్నీళ్లకి వేడినీళ్లు సాయం అన్నట్లు రవంత సహాయం లభించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. దీనికి చాలామంది ఎంతో ఉత్సాహంతో వారి వారి పనితనాన్ని, సునిశితమైన నేర్పుని చూపించి ఎవరికి ఏ కళలో ప్రవేశం, ఆసక్తి ఉన్నాయో అత్యంత శ్రద్ధగా చేసి వారి వారి అదృష్టాలని పరీక్షల్లో పెట్టారు. చిగురించిన జీవితం అక్కడ ఆగిపోయాడు రవి. చిగురించిన జీవితం దాని వెల ఇచ్చి తీసుకున్నాడు. ఇంటికి వచ్చిన రవి చక్కగా ఫ్రేమ్ కట్టించి చిత్రాన్ని టేబుల్ మీద పెట్టుకుని అలాగే చూస్తుండిపోయాడు. వదిన గారి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. ఎవరికో ప్రజెంట్ చేయాలని చేయించి దాన్ని ఎగ్జిబిషన్లో తన పేరు మీద ఎలా పెట్టుకుంది? నిజంగా ఇది అతనికి నచ్చలేదు. అసలు విజయ ఆ మహిళా మండలిలో ఎందుకు చేరలేదు? దాని గురించి తెలియదా? కుదరదనా? చిగురించిన జీవితం గుడ్, చాలా బాగుంది అనుకున్నాడు. గది తలుపులు దగ్గరికి లాగి యువతలికి వచ్చాడు. విజయ కనిపిస్తుందేమో మాట్లాడాలని. విజయ కనపడలేదు. ఆ రోజు నుంచి తనని అంత దూరాన చూస్తూనే గబగబా తప్పుకు వెళ్ళిపోతుంది. ఎందుకు అతనికి అర్థం కాలేదు. రవి మళ్ళీ గదిలోకి వచ్చి ఆ చిత్రాన్ని అల్మరాలో పెట్టేశాడు. రాత్రి 8 అవుతుండగా వచ్చింది దుర్గారాణి. వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ భోజనాల టైం వరకు యువతలకి రాలేదు. అప్పుడు కూడా రవి పలకరిస్తే ముభావంగా మాట్లాడింది. ఎప్పుడూ రాని రవి మహిళా మండలికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. అసలు తనేమీ చేసి పెట్టదలుచుకోలేదు. మీరే ఏమీ చేసి పెట్టకపోతే మా లాంటి వారికి ఏం ధైర్యం, హుషారు ఉంటాయంటూ మెంబర్స్ మొదలుపెట్టడంతో మాట తీసేయలేకపోయింది. తల వంచుకుని వడ్డన చేస్తున్న విజయని కావాలని, విజయ కొంచెం కూర వెయ్యి, నెయ్యి వెయ్యి అంటూ అడిగాడు. ఇది శ్రీహరికి, రఘుకి ఏమీ అనిపించకపోయినా దుర్గారాణికి కాస్త అనుమానం కలిగింది. అది వరకు అలా పేరు పెట్టి అడగ్గా 2-3 సార్లు వింది. ఆ అడగటంలో ఈ అడగటంలో చాలా వ్యత్యాసం ఉంది. రాణికి అయితే చాలా మంటగా ఉంది. అతను అలా పిలిచి అడుగుతుంటే విజయ గుండెలు దడదడలాడేయి. దుర్గారాణి చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. రవి రాణిని పెళ్లి చేసుకునేలా ఒప్పించాలంటే రవితో తగువ పెట్టుకోకూడదు అనుకుంది. విజయ, సుందరమ్మ ఫలానా అని చెప్పకుండా వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు. మొదటి నుండి వాళ్ళకి మాకు పడదు. ఈయనేమో ఒట్టి బోళా మనిషి. ఈయన మెతకతనం చూసి వాళ్ళు ఈయన్ని కోతిని ఆడించినట్టు ఆడిస్తారు అని చెప్పింది ఉమాదేవి. దుర్గారాణి అస్తమానం ఉమాదేవిని ఇంటికి రమ్మని ఆహ్వానించడం, దానికి తోడు భర్త కూడా వెళ్ళకూడదా అనటం. అయినా ఈరోజు తను ఎందుకలా కంగారు పడిందో దుర్గారాణికి తెలియదు. ఆవిడ ఏం అర్థాలు తీస్తుందో ఇంకోటి కూడా ఆలోచించింది. ఎప్పుడైనా తన భర్త వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు కనబడితే ఇంకేమైనా ఉందా? అందుకే అసలు సంగతి చెప్పకుండా ఇలా చెప్పింది. అందుకే రావటం లేదండి. ఒకవేళ ఎప్పుడైనా ఈయన మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కొంచెం సహాయం చేయాలి. వాళ్ళు ఈయన కంటపడకూడదు అంది. మహిళా మండలి వార్షికోత్సవం అప్పుడు కూడా విజయ వస్తుందా? భయంగా అడిగింది. రాదు అని ధైర్యం చెప్పింది దుర్గారాణి. ఆ రోజు శుక్రవారం. రవీంద్ర విజయ కోసం చూశాడు. విజయ రంగితోమి తెచ్చిన గాజు, పింగాణి సామాన్లు పొడిబట్టతో తుడుస్తుంది. విజయ పలకలేదు. వంచిన తల ఎత్తలేదు. తలకి పోసుకున్నదిలా ఉంది. మొదట్లో ఎర్ర రిబ్బన్ వదులుగా కట్టుకుంది. పొడగాటి జుట్టు నేలకి జీరాడుతుంది. ఎర్రటి వాయిల్ చీర, అదే కలర్ బ్లౌజ్ వేసుకుంది. అతను చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. విజయ ఊపిరి బిగబట్టి కిందికి చూస్తుండిపోయింది. విజయ ఈసారి గట్టిగా పిలిచాడు. విజయ కంగారుగా అటూ ఇటూ చూసింది. ఎవరైనా విన్నారేమోనని. ఏమిటి అంది నెమ్మదిగా కప్పు తుడవటం ఆపి. పిలుస్తుంటే వినపడదా? మాట్లాడవేం? విజయ లేచి నిలబడుతూ నాకు వినపడలేదు అంది. అతను చేయి కొద్దిగా పైకి లేచి మళ్ళీ కిందికి వాలిపోయింది.
చెవుల మీద జుట్టు కాస్త పైకి తీసుకుంటే సరి, వినపడుతుంది. విజయ చురుగ్గా చూసింది. అతను తననే పరీక్షగా సూటిగా చూస్తుండటంతో ముఖం దించేసుకుంది. చేతిలో సామాను కింద పెట్టేసి అక్కడి నుండి వెళ్ళబోయింది. నాకు కాఫీ కావాలి, అర్జెంట్ అన్నాడు. విజయ సరే అని వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత సుందరమ్మ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. రవీంద్రకి విజయ మీద చాలా కోపం వచ్చింది. ఇంకో అనుమానం కూడా కలిగింది. ఆ అనుమానం అతని మనసుని ముల్లులా గుచ్చుకుంది. మధ్యాహ్నం 3 గంటలు కావస్తుంది. ఆ మర్నాడు రోజీ పుట్టినరోజు కావటంతో సుందరమ్మ వంటగదిలో ఊపిరి సలపని పనిలో ఉంది. అప్పటి వరకు తల్లికి సహాయంగా అక్కడే ఉన్న విజయతో, తల్లి, ఈ లడ్డూలు నిదానంగా నేను కడతాలే విజ్జి, నువ్వు కాసేపు వెళ్ళి పడుకో అనటంతో సమానంగా ఒకే సైజులో చేయడం తనకి రాక విజయ యువతలకి వచ్చేసింది. గదిలోకి వచ్చిన విజయ అల్మరాలో క్రితం రోజు చదవటం పూర్తి చేసిన పుస్తకం తీసుకొని అది అక్కడ పెట్టి ఇంకో పుస్తకం తెచ్చుకుందామని లైబ్రరీ గదిలోకి వచ్చింది. రవీంద్ర గదిలోకి వచ్చి తలుపులు దగ్గరగా వేశాడు. విజయ్ని ఆ గదిలో చూసి క్షణం తెల్లబోయాడు. తలుపు చప్పుడికి ఇటు తిరిగింది విజయ. గుండెలు విపరీతంగా కొట్టుకోసాగాయి. మూసిన తలుపులు అక్కడ తననే చూస్తున్న అతను చేతిలో పుస్తకం జారి కింద పడింది. వంగి పుస్తకం తీసుకుంది. రవి కదిలి విజయ కేసి 4 అడుగులు వేశాడు. విజయ గబగబా వెళ్ళబోయింది. విజయ, వెళ్ళకు అన్నాడు. ఏమిటి అంటూనే వెళ్ళబోయింది. రవీంద్ర చటుక్కున విజయ చేయబట్టుకొని ఆపేశాడు. విజయ కంగారు పడిపోయింది. ఏదో అనాలని మళ్ళీ అనలేదు. విజయ, ఇటు చూడు మృదువుగా అన్నాడు. ఏమిటి? చెయ్యి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా అంది. అది నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది. ఎందుకు నన్ను చూసి అలా పారిపోతావు? అంత భయపెడుతున్నానా? అతని స్వరం అదోలా ఉంది. విజయ అడ్డంగానో నిలువుగానో అర్థం కాకుండా బుర్ర ఆడించింది. చెయ్యి విడిపించుకోవాలని చూసింది. సాధ్యం కాలేదు. చెయ్యి వదలండి అంది. నువ్వు నేను అడిగిన వాటికి జవాబులు చెప్పాలి. ముందు చెయ్యి వదలండి. వదల్చుకోబోయింది. అతను చెయ్యి వదలలేదు, జవాబు చెప్పలేదు. గడ్డం బట్టి విజయమోహన్ తన వైపు తిప్పుకున్నాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అదే భావం. ఏదో భయం, సంకోచం ఈ రెండూ కలిసి విజయ గుండెల్లో ఎగసిపడే ఆనందపు కిరటాల్ని అణిచివేస్తున్నాయి. అతను సర్వం మర్చినట్టు, అన్నీ తనకి ప్రపంచమంతా ఆ 2 నీలి కళ్ళల్లోనే దొరికినట్టుగా తన్మయంగా చూస్తున్నాడు. అలా ఎంతసేపు ఉన్నారో. తలుపు చప్పుడవటంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. రవి తల ఎత్తి గుమ్మంగేసి చూసేసరికి దుర్గారాణి గిరుక్కున తిరుగుతూ కనపడింది. విజయగడ్డం ఇంకా రవీంద్ర చేతుల్లోనే ఉంది. భయంగా అతని కళ్ళల్లోకి చూసింది. అతను భయపడుతున్నట్టు కానీ కంగారు పడుతున్నట్టు కానీ లేదు. విజయ అతని చేతులు తోసేసి పరుగులాంటి నడకతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. విజయ్ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు లోపల గడియ పెట్టుకుంది. కొంతసేపు మూసిన తలుపులకు ఆనుకుని అలాగే నిలబడిపోయింది. తన గుండెలు కొట్టుకోవడం తనకే వినపడుతుంది. తర్వాత మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుంది. దుర్గారాణి మేడ మీద రాణి గదిలోకి వెళ్ళింది. ఆవిడ అక్కడే కూర్చుని దీర్ఘంగా ఆలోచించసాగింది. ఇన్నాళ్ళు తను రాణి మాటలు అంత లెక్క చేయలేదు. అదే ఎంత అనర్థానికి దారి తీసింది. తన తెలివితేటలన్నీ ఏ గంగలో కలిశాయి. ఇప్పుడు అతన్ని ఏమీ అడగకూడదు, అనకూడదు. అడిగినా ఏదైనా అన్నా ఈ బెదురు, భయం పోతాయి. ఏమైనా రాణి తెలివిగా మసిలితే ఇంత సమస్య లేకపోను. అదో తలతిక్క మేళం. చాలాసేపు ఆ గదిలో పచారులు చేసిన దుర్గారాణి బాల్కనీలోకి వచ్చింది. బయటకు చూసిన దుర్గారాణి అప్పుడే స్కూటర్ తీస్తున్న రవి కనిపించాడు. దుర్గారాణి వెనక్కి వచ్చేసింది. విజయ్ చురుకుదనం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. అందులో అందమైంది. అంత లేమిలో ఉండి కూడా అలా ఉందంటే ఇంకా ఏ చీకు చింత లేని జీవితం అయితే ఇంకా ఎలా ఉండేదో అనిపించింది దుర్గారాణికి. ఇంకా విజయ్ తప్పేం కాదు. ఆ అమ్మాయిని దూరంగా ఉంచి రవిని మెల్లగా ఇటు మరల్చుకోవాలి. దానికి చాలా నేర్పు, సున్నితం చాలా ముఖ్యం అనుకుంది. స్కూటర్ వెళ్ళినా చప్పుడైంది. ఒక 5 నిమిషాలు గడిచాయి. దుర్గారాణి చంద్రాన్ని పిలిచి, విజయ్ని నేను పిలుస్తున్నానని చెప్పు అంది. చంద్రం వచ్చి, అక్క, పెద్దమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పాడు. విజయ్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కానీ కొద్ది క్షణాల్లోనే సర్దుకుంది. అప్పటికి విజయ ఆ కంగారు నుండి తేరుకుంది. దుర్గారాణి తనను పిలిచి అడగక మానదని తెలుసు. తను అనవసరంగా భయపడి తను ఏదో తప్పు చేసినట్టుగా పట్టుబడటం విజయ్కి ఇష్టం లేదు. కానీ కూడా తీసుకున్న ధైర్యం కాస్త
చంద్రం వచ్చి చెప్పగానే చేజారినట్టయింది. అంతలోనే మళ్ళీ నిగ్రహించుకుంది. తనేం తప్పు చేసింది? తనెందుకు భయపడాలి? తనేం తప్పు చేయలేదని తెలిసి తనకెందుకింత కంగారో విజయ్కి అర్థం కావటం లేదు. కూడ తీసుకుంటున్న ధైర్యం క్షణాల మీదే చేజారిపోతుంది. దుర్గారాణి గది వరకు వచ్చిన విజయ టక్కున ఆగిపోయింది. అమ్మగారు పైన ఉన్నారు అన్నాడు చంద్రం. ఓ అనుకుంది విజయ. ఆవిడ చాలా కట్టుదిట్టంగానే కేక వేయదలుచుకున్నదన్నమాట. తనకేం భయం? విజయ ఒక్కొక్క మెట్టే నిదానంగా ఎక్కుతూ తనలో అనవసరంగా కలిగే పిరికి ఆలోచనల్ని బయటికి పారద్రోలింది. రాణి గది గుమ్మం వరకు వచ్చిన విజయ ధైర్యాన్ని కూడదీసుకుంది. లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఆగిపోయింది. లోపలికి రా, దుర్గారాణి స్వరం విని రెప్పపాటుకాలం ఉలిక్కిపడింది. విజయ లోపలికి వెళ్ళింది. దుర్గారాణి అటు తిరిగి కిటికీ దగ్గర నిలబడి ఉంది. దుర్గారాణి ఏం జాప్యం చేయలేదు. నిన్నెందుకు పిలిచానో తెలుసనుకుంటాను అంటూ ఇటు తిరిగింది. విజయ మాట్లాడలేదు. ఏమని చెప్తుంది? నాకు తెలుసు మీరెందుకు పిలిచారో అంటుందా? ఏం విజయ మాట్లాడవు? విజయని సూటిగా చూస్తూ అంది. చెప్పండి అంది మామూలుగా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ. దుర్గారాణి టేబుల్ దగ్గరగా వచ్చింది. దాన్ని ఆనుకుని నిలబడింది. తర్వాత తీక్షణంగా విజయ కేసి చూస్తూ చాలా ఖచ్చితంగా అంది. చూడు విజయ, నేను చాలా నిక్కచ్చి మనిషిని. చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడమే నా తత్వం. నువ్వు చదువుకున్నదానివి. డొంక తిరుగుడుగా జవాబు చెప్పకుండా తిన్నగా మాట్లాడు. బాగుంది. ఇంతవరకు తనేం చెప్పిందని ముందరికాళ్ళకి బంధమా? ఆవిడ స్వరం కంగుమంది. నువ్వు చాలా తెలివితేటలున్న దానివి, వివేకవంతురాలివి అనుకున్నాను. ఇంత మూర్ఖురాలివి అనుకోలేదు. విజయ అహం దెబ్బతింది. విసురుగా ఏదో అనబోయేంతలోని దుర్గారాణి, ఇది మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకో. రాణిని రవికివ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నది. దానికి రవి ఇష్టపడ్డాడు. మగవాడు. అందమైన ప్రతి వస్తువుకి ఆకర్షితుడవుతాడు. కానీ ఆ వేడిలో భస్మం కాకుండా కాపాడుకోవటం వివేకవంతుల లక్షణం. అసలు నేను మధ్యలో అడ్డుకుంది దుర్గారాణి. విజయ, రవి అందమైనవాడు, చదువుకున్నవాడు, డబ్బుంది, అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే సరిపోదు. అన్నిటికీ సమఉజ్జీ కావాలి. నిన్ను ఏ ట్యాక్సీ డ్రైవర్కో చేసుకోమంటే చేసుకుంటావా అని కథలకి ఓ 3 గంటల సేపు చూసే సినిమా వరకే పనికి వస్తాయి. ప్లీజ్ మీరు అనవసరంగా మాటలు అనవద్దు. నా కళ్ళతో చూడందే, చెవులతో వినందే ఏదీ నమ్మను, తొందరపడను. అతగాడు నీకేం చెప్పాడో నాకు తెలియదు. అతను తొందర మనిషి, కోపిష్టివాడని ఈ పాటికి గ్రహించే ఉంటావు. అతను చెప్పగానే సరిపోదు. ఆ తండ్రి ఒప్పుకుంటారని అనుకున్నావా? ప్లీజ్ మీరు నన్ను చెప్పనీయండి, కాస్త కటువుగానే అంది. దుర్గారాణి విజయని ఏమీ చెప్పనీయలేదు. అటు తిరిగి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ, నువ్వు నాకేం చెప్పొద్దు, నేనేం వినను. ఈ గొడవ మా మామగారి దగ్గరికి వెళ్లకుండానే నువ్వు ఎవరో, నీ పరిస్థితి ఏమిటో మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నాను. ఎన్నో పనులతో సతమతమయ్యే ఆయన దృష్టికి ఈ గొడవ తీసుకెళ్ళి ఆయనకి తలనొప్పి తెప్పించడం ఇష్టం లేక ఊరుకున్నాను. కానీ లేకపోతే ఆయన నిన్ను తక్షణం ఇంట్లోంచి బయటికి గెంటుతారు. అయినా చెప్పింది అర్థం చేసుకోకపోతావా అని చెప్తున్నాను. వెళ్ళు. నేను ఇప్పుడు చెప్పింది అనుక్షణం నీ మనసులో మెదలాలి. ఇంక వెళ్ళు అంది కటువుగా. విజయ నీళ్లు నిండిన కళ్ళతో నరనరం అవమాన భారంతో మెలితిరిగిపోతుండగా సుడిగాలిలా ఆ గదిలోంచి బయటికి వచ్చింది. 2 రోజులు గడిచిపోయాయి. అక్క దగ్గరికి వెళుతున్నానని చెప్పి వెళ్ళిన విజయ 2 రోజులైనా జాడలేకపోవడంతో సుందరమ్మ గుండెలు అవిసిపోయాయి. సుందరమ్మ లేవలేదు. ఇంట్లో పని కుంటుపడింది. చంద్రం సుందరమ్మకి జ్వరం అని చెప్పాడు. దుర్గారాణి అందరికీ కాఫీ చేసి ఇచ్చింది. ఆవిడ ఈ 2 రోజులుగా విజయ లేకపోవటం ఎందుకో గ్రహించింది. భయపడిందన్నమాట అనుకుంది. రవికి కాఫీ ఇస్తూ చంద్రం సుందరమ్మకి జ్వరం అని, విజయ చుట్టాలింటికి వెళ్ళి రాలేదని చెప్పాడు. 2 రోజుల నుండి విజయ ఏమైందోనని సతమతమవుతున్నాడు రవీంద్ర. వాళ్ళకి ఎవరో తెలుసున్న వాళ్ళు, మేనమామ ఉన్నట్టు తెలుసు. తల్లితో చెప్పే వెళ్ళిందేమో అనుకున్నాడు. విజయ్ని వదిన ఏమైనా కేకలేసిందా? ఏమిటో అతనికి అర్థం కాలేదు. తనని అడిగితే తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్దామనుకున్నాడు. తనని అడగాలనే ఎదురు చూశాడు. వదిన గారు కానీ ఆ సంగతి ఇంట్లో వాళ్ళకి తెలిసినట్లుగా మరెవరు కానీ అతన్ని అడగలేదు. ఎవరికీ ఏమీ తెలియనట్లే ఉన్నారు. దుర్గారాణి కూడా ఏమీ తెలియనట్లే ఉంది. ఒకవేళ వదిన ఏదైనా అన్నా
అలా తల్లికి చెప్పకుండా వెళ్ళటం ఎందుకు? తను చూసుకోడా? నా మూలంగా నీకేమాట రాదు, రానియనని తను చెప్పాడు. ఆ మాట విజయ మర్చిపోయిందా? ఈ విషయంలో తనే చొరవ చేశాడు. విజయ్ మనసు తను బాగానే గ్రహించగలిగాడు. తల్లిని బాధపెట్టి విజయ్ అలా పిరికిపందలా పారిపోవటం అతనికి నచ్చలేదు. రవీంద్ర ఎలా ఉందని పలకరించాడు. సుందరమ్మ లేవబోయింది. మళ్ళీ లేవలేకపోయింది. లేవద్దు, డాక్టర్కి ఫోన్ చేశాను, వచ్చి చూస్తారు అన్నాడు. రవిబాబు అని ఆగింది. రవి కుర్చీ ఆవిడ మంచం దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు. సుందరమ్మ రవి 2 చేతులు పట్టుకుంది. 2 మండే కట్టెలను పట్టుకున్నంత వేడిగా ఉన్నాయి సుందరమ్మ చేతులు. రవిబాబు, ఇవి చేతులు కావు. మిమ్మల్ని ఇలా అడగకూడదు, కానీ నాకు ఎవరూ లేరు బాబు. పిల్ల 2 రోజులైంది అక్కని చూసి వస్తానని చెప్పి వెళ్ళింది. ఈ వరకు రాలేదు. అది ఏమైందో, ఎందుకు రాలేదు? ఇంకా ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. చంద్రానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొహం పక్కకు తిప్పుకున్నాడు. రవీంద్ర అనునయిస్తున్నట్టుగా అన్నాడు. వాళ్ళు ఉండిపమ్మని అని ఉంటారు, లేకపోతే మీ తమ్ముడింటికి వెళ్ళిందేమో. ఆవిడ తల అడ్డం ఊపింది. లేదు బాబు, అది వాళ్ళింటికి వెళ్ళదు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. క్షణం ఆగి మళ్ళీ అంది. మీకు నేను చెప్పకూడదు, కానీ నేను వెళ్ళే పరిస్థితిలో లేను. మాయదారి జ్వరం ఇప్పుడే రావాలా? శ్రమ అనుకోకుండా కాస్త వాకపు చేస్తారా రవిబాబు? అతి ప్రయత్నం మీద ఏడుపు నాపుకుంటూ చెప్పింది. ఆవిడ బాధని చూస్తున్న అతనికి మనసు అదోలా అయింది. విజయ్ మీద చాలా కోపం వచ్చింది. రాకపోయినా కంగారు పడవద్దని తల్లితో చెప్పి వెళ్ళొద్దు. ఎక్కడో వాళ్ళు ఇల్లు చెప్తే నేను వెళతాను, మీరేం కంగారు పడవద్దు అన్నాడు. ఆవిడ కొన్ని గుర్తులు చెప్తూ, సరిగ్గా గుర్తులేదు బాబు. గుడి దగ్గర నుంచి కొంచెం ఎదరికి వెళ్ళాక 2వ సందులోకో 3వ సందులోకో వెళ్ళాలి. మళ్ళీ 2 సందులు తిరిగితే 3వ ఇల్లు. అక్కడ వీధి పంపు ఉంటుంది. ఒక్కసారే వెళ్ళాను. నేను అంత తొందరగా ఏదీ గుర్తుంచుకోలేను అంది. ఆయన పేరేమిటి? ప్రసాదరావు, ప్రకాశ్రావు, సరిగ్గా గుర్తులేదు బాబు. అమ్మాయి పేరు మాత్రం సరస్వతి. రవీంద్ర కనుబొమలు ప్రశ్నార్థకంగా వంగాయి. డాక్టర్ వచ్చి వెళ్ళాక నేను వెళతాను, మీరు కంగారు పడకండి అని ఆవిడికి ధైర్యం చెప్పి యువతలకి వచ్చేశాడు. డాక్టర్ సుందరమ్మని చూశాడు. ఇంజెక్షన్ ఇచ్చి మందులిచ్చి వెళ్ళాడు. వంటకి ఇప్పుడు ఇబ్బందే. రావుగారు విజయ్ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కొని కబురు చేస్తే సరి అన్నారు పెద్ద కోడలితో. విజయ లేని లోటు మహాలక్ష్మ గారికి పిచ్చెక్కేలా అనిపిస్తుంది. విజయ్ వచ్చినప్పటి నుండి ఆవిడ ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.